గాయ్స్, రీసెంట్గా మన సిద్ధు అన్న అండ్ వైష్ణవి చైతన్య వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన జాక్ అనే మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో జాకేమో ఒక రా ఏజెంట్గా అవ్వాలనుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు జాక్ రా ఏజెంట్గా ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు, తను అనుకున్నట్లు రా ఏజెంట్ అయ్యాడా లేదా, అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ భాస్కర్ గారు ఎంచుకున్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉందండి. అలాగే జాక్ అనే క్యారెక్టర్ లో మన సిద్ధు అన్న ఎప్పట్లాగానే మనల్ని చాలా ఎంటర్టైన్ చేశాడనే చెప్పాలి. ఒక పక్క తన యూనిక్ హ్యూమర్ తో కామెడీని పండిస్తూ, ఇంకో పక్క సీరియస్ షేడ్ లో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడన్నమాట తన అయితే. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, సుబ్బరాజు గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో సినిమాటోగ్రఫీ, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే రన్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా రెగ్యులర్గా బోరింగ్గా రన్ అవుతుందండి. అలాగే ఇందులో ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ రెండు కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటిక్ లిబర్టీని చాలా ఎక్కువగా తీసుకున్నారండి. అండ్ చాలా ప్లేసెస్లో లాజిక్స్ కూడా బాగా మిస్ అయ్యారు. లాస్ట్గా ఏంటంటే ఇందులోని విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా పూర్గా ఉందనే చెప్పాలి. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్ కూడా ఏం బాగాలేవన్నమాట. అలాగే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కొన్ని డైలాగ్స్, ఒక కిస్ సీన్ ఇందులో ఉంది కాబట్టి దీని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ జాక్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.